ప్రతికూల పరిస్థితులలో తండ్రి లాగున మీ సన్నిధిని మేము కలిగి తండ్రి పరిచర్యను కొనసాగేదాని కొరకు మీరు ఆశలైన వారికి మీరు అనుగ్రహించిన ఆసక్తిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాను. ఎంతో ప్రతికూల పరిస్థితుల్లో కూడా జూమ్ ద్వారా తండ్రి మీ ప్రియులు మరి లాగున తండ్రి మరి మీ సన్నిధిని కలిగి అనేకులకు వాక్యం అందించట్లో ఎంతగానో మీరు వారిని వాడుకున్నందులకి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాను. ఈ దినము కూడా తండ్రి దాదాపు మరి 123వ తండ్రి మరి కూడికను ఇలాగను కలిగి ఉండేదాని కొరకు 23వ కూడికను కలిగి ఉండేదాని కొరకు తండ్రి మీరు చూపించిన కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాను. కావలసిన మీ కృపను అనుగ్రహించుము తండ్రి. ఇప్పటికే జూమ్ తండ్రి మీట్లో గూగుల్ మీట్లో తండ్రి మరి జాయిన్ అయిన వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. ఇంకా ఎవరైనా జాయిన్ అయ్యవలసిన వారు ఉంటే వారిని కూడా మరి అధికమైన ఆలస్యం కలగకుండా జాయిన్ అవ్వడానికి కొరకు కావాల్సిన కృప అనుగ్రహించుము. కాన్ఫరెన్స్లో కూడా కొంతమంది ఉన్నారు, ఇక్కడ కూడా కొంతమంది పరిశుద్ధులు చేర్చినారు, అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. ఏదేమైనప్పటికీ మీ వాక్యం చుట్టూ ఇలాగున ఆసక్తి కలిగి మేము తండ్రి రాగా మా ఆశను తృప్తిపరిచేది తండ్రి కొద్ది నిమిషాలు మేము గడిపే సమయమును మా ఆత్మలకు ప్రయోజనకరంగా నిత్యత్వం కొరకు దీవనకరంగా రక్షణ కొరకే క్షేమము కొరకే మీరు ఈ సమయములు దీవించున్నాను తండ్రి. టెక్నికల్గా ఎటువంటి ఇష్యూస్ లేకుండా మీరే సహాయము చేయమని నిలబడుతున్న యోగ్య పక్షమున ఘనమైన మీ వాగ్దానములను కోరుకుంటున్నాను. అనేక పతనాలు లోటుపాట్లు పడిపోయిన ప్రదేశాలు మిమ్మల్ని ఆయాసపరిచిన సందర్భాలు కలిగిన వాడని లేక క్షమించి కనికరించి పరిచర్య కొరకు అంగీకరించి మీరే మహిమ పొందమని స్తుతి మహిమ ఘనత ప్రభావం మీ నామమున ఆరోపిస్తూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి ఘనమైన అతి శ్రేష్టమైన నామం పేరు మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని వేడుకొని వచ్చున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, మనం చదువుకున్న భాగము 13వ వచనము 14, 15 వచనాలు మనము 3 వచనాలు మనము కలిసి చదువుకున్నాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయం. ఇక్కడ ఈ మాటలు పలికింది ఎవరు అని మనం ధ్యానం చేస్తే మనము గమనిస్తే ఈ మాటలు హిజ్కియా రాజు మనం చదువుకున్నటువంటి మాటలను పలికిన వాడుగా ఉంటూ ఉన్నాడు. హిజ్కియా గురించి మనము ధ్యానం చేయాలంటే హిజ్కియా గురించి దాదాపు 11 సుదీర్ఘ అధ్యాయాలు బైబిల్లో హిజ్కియా గురించి వ్రాయబడింది. ప్రాముఖ్యముగా 2వ రాజుల గ్రంథంలో మరి 18, 19, 20 అధ్యాయాలు, 2వ దినవృత్తాంతముల్లో 28, 29 క్షమించండి 2వ దినవృత్తాంతంలో 29, 30, 31, 32 అధ్యాయాల్లో, ఇక్కడ యెషయా గ్రంథంలో 38, 39, 36, 37, 38, 39 దాదాపు 11 అధ్యాయాలలో హిజ్కియాను గురించి తన జీవితమును గురించి తన జీవితం అంతా ఈ 11 అధ్యాయాల్లో పొందుపరచబడింది. మనము హిజ్కియాను గురించి ధ్యానం చేయాలనుకుంటే ఈ 11 అధ్యాయాలను తరచుగా చదివితే హిజ్కియా యొక్క జీవితం మనకు అర్థమవుతూ ఉంది. సరే, ప్రాముఖ్యముగా మనము ఈ భాగానికి వస్తే 38వ అధ్యాయంలో హిజ్కియా అంటున్నాడు ఏమని, తనకు కలిగినటువంటి ప్రతి పరిస్థితిని జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో తను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు? తనకు కలిగినటువంటి శ్రమలన్నింటినీ తను విడిపించినాడు. దేవుడు తనను విడిపించిన కారణము చేత తను కృతజ్ఞత పూర్వకముగా తన పట్ల దేవుడు చేసిన మేళ్ళన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అదే అంటాడు 15వ వచనంలో, నేనేమందును ఆయనే నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకున్నాను. గద్దినాలన్నిట్లో మనము జ్ఞాపకం చేసుకుంటే ఎన్ని సంవత్సరాలు మనం రక్షించబడి, ఈ సంవత్సరాలన్నిట్లో దేవుడు మనలను నడిపించిన విధానము, దేవుడు అనుగ్రహించిన వాక్యములు, దేవుడు మనకిచ్చినటువంటి మాటలు, ఆయన నెరవేర్చిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే నిజముగా భక్తుడైన హిజ్కియా అనుభవంతో మనము కూడా దేవుడు మనకు చేసిన మేలులను బట్టి మనము నిజముగా స్తుతించగలం. హిజ్కియా వల్ల మనము కూడా ఆరాధించగలం. హిజ్కియా ఈ అధ్యాయంలోనే
ఆరాధన చేస్తూ ఉన్నాడు. 18, 19 వచ్చినారు. పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు, సమాధిలోనికి దిగుపోవారిని సత్యమును ఆశ్రయించరు. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడిని, నిన్ను స్తుతించుచున్నాను. హిజ్కియా యొక్క జీవితము మనము జ్ఞాపకం చేసుకుంటే తను మృతుడుగా అవ్వాల్సిన వాడు. హిజ్కియా యొక్క జీవితం అంతా మనము గమనిస్తే తనకు వ్యక్తిగతముగా తన శరీరమునకు లేదా తనకు తానే మరణకరమైన రోగం వచ్చింది. అంతేకాదు రాజ్యము, యూదా రాజ్యం మీదకి తను రాజుగా ఉన్నప్పుడు ఒక గొప్పదైనటువంటి ఆపద తనకు సంభవించింది. ఈ రాత్రికాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేయాల్సిన విషయం ఏంటంటే, మనకు కలిగే ఒక శ్రమలో శ్రమ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది. హిజ్కియా యొక్క జీవితమును ఆధారం చేసుకుని ఒక శ్రమ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, ఆ శ్రమలో హిజ్కియా ఎలా స్పందించినాడు, మన వైఖరి ఏంటి, దేవుడు ఎలాగూ సహాయం చేస్తాడు. ఈ 3 విషయాలను క్లుప్తంగా చూసుకుని మనం ముగించుకుంటాం. ఒక శ్రమ యొక్క ప్రభావము ఎలా ఉంటుంది, ఆ శ్రమలో మనం ఎలా స్పందించాలి, హిజ్కియా జీవితమును ఆధారం చేసుకొని అదే సందర్భంలో దేవుడు తన విశ్వాస్యతను ఎలా కనపరుస్తాడో ఒక 3 విషయాలను మనం జ్ఞాపకం చేసుకుని ముగించుకుంటాం. ప్రాముఖ్యముగా 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం. 2వ రాజులు కావున పందెము వేయము, నేను చాలు. ఇక్కడ మనం గమనిస్తే అషూరు రాజు అయినటువంటి అషూరు రాజు యూదా రాజ్యం మీదకి సైన్యాన్ని పంపించినప్పుడు రబ్షాకే వచ్చి అషూరు రాజు చెప్పినటువంటి మాటలన్నిటినీ తనకు వివరించి చెబుతా ఉన్నాడు. ఏమని ఆ మాట చూడండి. 18వ అధ్యాయము 19వ వచనం. అప్పుడు రబ్షాకే వారితో ఇట్లా నేను ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పినప్పుడు మహారాజైన అషూరు రాజు సెలవిచ్చినదేమనగా, నీవు ఇలాగూ చెప్పవలను, నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదము ఏ పాటి ప్రయోజనకరి, యుద్ధ విషయములో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలు ఎవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు. అషూరు రాజు సైనాధిపతి అయినటువంటి రబ్షాకే వచ్చి యూదా రాజు అయినటువంటి ఈ యొక్క హిజ్కియాతో చెప్తున్నటువంటి మాట ఏమన్నాడు, మీకు బలము లేదు. 23వ వచనంలో, కావున చిత్తగించి అషూరు రాజైన నాయను అంటూ పందెము 2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్నట్ల నేను వాటిని నీకు ఇచ్చేదను. హిజ్కియా తన జీవితంలో తనకు వచ్చినటువంటి శ్రమ ఏంటంటే, అషూరు రాజు అయినటువంటి అషూరు రాజు రబ్షాకేని తన మీదకు పంపించినప్పుడు రబ్షాకే చెప్తున్నటువంటి మాట మొదటిది, నీకు శక్తి చాలదు, నీకు శక్తి లేదు అంటున్నాడు. నిజానికి గమనిస్తే ఇశ్రాయేలీయుల సైన్యమునకు యూదా రాజ్యానికి సైన్యానికి కొరత లేదు. ఈ దినాల్లో కానీ ఆ దినాల్లో కానివ్వండి, యూదా రాజ్యము బలమైనటువంటి రాజ్యం. అయితే రబ్షాకే ఏం చెప్తున్నాడు, అషూరు రాజు ద్వారా రబ్షాకే వచ్చి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీకు శక్తి చాలదు, కనీసము 2000 మంది రౌతులు లేరు. ఒక శ్రమ హిజ్కియా రాజు తన జీవితంలోకి వచ్చి చేస్తున్నటువంటి హేళన ఏంటంటే, నీకు శక్తి చాలదు, నీకు బలము చాలదు. హిజ్కియా తన జీవితంలో తను పొందినటువంటి శ్రమలో
తను ఆ శ్రమ ప్రభావం ఏంటిదంటే తన యొక్క శక్తిని అంచనా వేసే విధంగా తన శక్తిని తనకు తక్కువ చేసి చూపిస్తూ ఉంది. నిజమే దినాలన్నింటిలో మనం గమనిస్తే మనకొచ్చినటువంటి శ్రమలు మన యొక్క శక్తిని, ఆత్మీయమైనటువంటి మన శక్తిని, మా ప్రార్థన మన శక్తిని, మనము క్రీస్తు ప్రభు వారిలో ఏమైతే కలిగి ఉన్నామో ఆ శక్తిని తక్కువ చేసి చూపిస్తూ ఉంది. శత్రువు చేసే పనిది. ఒక శ్రమ మన మీద చేసే దాడిలో ఇది ప్రాముఖ్యమైనది. మొదటిది ఏంటంటే మన శక్తిని తక్కువ అంచనా వేసి మనలను దెబ్బతీయడానికి చూస్తాడు. ఇసుకే తన జీవితంలో తనకు వచ్చినటువంటి శ్రమ మొదటిది ఏంటంటే తన శక్తిని తక్కువ అంచనా వేసి చూపిస్తూ ఉన్నాడు శత్రువు. మన జీవితంలో కూడా మనకు వచ్చే అనేక శ్రమలు మొదటిగా మనల్ని ఏం చేస్తాయంటే ఆత్మీయకముగా మనకున్నటువంటి బలహీనతలు, మనం పడిపోయిన ప్రదేశాలను జ్ఞాపకం చేసి మన యొక్క శక్తిని తక్కువ చేసి చూపించడం ద్వారా మన మీద జయం పొందాలనేది శత్రువు యొక్క ఆలోచన. అది సాతాను యొక్క ప్రభావము. ఆ శ్రమ యొక్క ప్రభావము మన మీద అలాగుంటుంది. మొదటిది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆ శ్రమ మనలను కృంగదీస్తూ ఉంది, లేదా మన శక్తిని తక్కువ అంచనా వేసి చూపిస్తూ ఉంది. రెండవది జ్ఞాపకం చేసుకుంటాం 25వ వచనం 18:25 యెహోవా సెలవునందుకయ్యే ఈ దేశమును పాడు చేటుకు నేను వచ్చినా లేదు, ఆ దేశం మీదకి పోయి దాన్ని పాడు చేయమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చాను అని. చూడండి, ఈ శ్రమ రెండవదిగా రబ్షాకి చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఏమని చెప్తున్నాడు? యెహోవా సెలవు పొంది నేను వచ్చినాను. అది నిజమేనా మాట? అబద్ధము కదా. ఒక శ్రమ మన జీవితంలో ఏం చేస్తుందంటే మొదటిగా మన శక్తిని తక్కువ అంచనా వేసి చూపిస్తూ ఉంది. రెండవదిగా ఒక శ్రమ మనలను ఏం చేస్తూ ఉంది? ఒక శ్రమ మనకు అబద్ధాన్ని వినిపించి ఈ పరిస్థితిని దేవుడే కలుగజేసినాడా? ఒక శోధన వస్తూ ఉంది, ఒక శ్రమ వస్తూ ఉంది, ఒక ఇరుకు మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితంలో వచ్చినప్పుడు మనం ఏం తెలుస్తామంటే ఇది దేవుడే అనుమతించినాడా? ఆ శ్రమ యొక్క ప్రభావము మన మీద అలాగున ఆ ప్రభావాన్ని చూపిస్తూ ఉంది. ఎలాగునా? ఇది దేవుడే కలుగు చేశాడేమో, ఒకవేళ దేవుడే నా చేయి విడిచినాడేమో, దేవుడు నాకు తోడే ఉంటే ఈ శ్రమ ఎందుకు సంభవిస్తుంది, దేవుడే నాకు వ్యతిరేకముగా లేచి ఈ శ్రమను అనుమతించినాడేమో, ఇటువంటి పరిస్థితి శత్రువు కలిగిస్తాడు. ఆ శ్రమ ప్రభావం అలాగ మన మీద దాడి చేస్తూ ఉంది. హిజ్కియా మీద దాడి చేసింది. ఎట్లా చెప్తున్నాడు రబ్షాకే క్లియర్గా. ఏమన్నాడు? నేను యెహోవా సెలవునుంది, యెహోవా చెప్తే వచ్చినాను అంటున్నాడు. ఎంత అబద్ధము కదా, ఎంత అబద్ధం ఈ సంగతి. హిజ్కియా తన జీవితంలో ఆ శ్రమ తనకు వచ్చినప్పుడు మొదటిగా తన శక్తిని తక్కువ చేసి చూపించింది. రెండవది ఆ శ్రమ దేవుని వద్ద నుండి వచ్చిందా అనే అనుమానాన్ని రేకెత్తించింది. విశ్వాసులముగా ఈ సంవత్సరాలన్నిటిలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఎన్నిసార్లు మనం అలా తలంచలేదు. ఒక శ్రమ మనకు సంభవించినప్పుడు, ఒక ఇరుకు మనకు వచ్చినప్పుడు నిజముగా ఇది దేవుడు అనుమతించినాడా, లేదా దేవుడు నా చెయ్యి విడిచివేసినాడా, దేవుడే నాకు ఈ యొక్క పరిస్థితిని కలుగు చేసినాడా, ఈ పరిస్థితిలో దేవుడు నాకు తోడు లేడా? అనేక సందర్భాల్లో మనం ఆలోచించుంటాం కదా, జ్ఞాపకం చేసుకుంటాం. ఒక శ్రమ ప్రభావం అలాగా ఉంటుంది శత్రువు కలుగజేసే పనిది. మొదటిగా మన ఆత్మీయమైనటువంటి శక్తిని తక్కువ చేసి చూపిస్తాడు. రెండవది మనలను ఈ యొక్క దేవుని యొక్క ఏంటది దేవుని మీదే మనకు అనుమానం వచ్చే విధముగా ఆ శ్రమ మనలను ప్రేరేపిస్తుంది. ఒక శ్రమ దేవునికి వ్యతిరేకముగా మనలను ప్రేరేపిస్తుంది. మూడవది మనము జ్ఞాపకం చేసుకుంటాం 26వ వచనం.
26 హిల్కియా కుమారుడైన ఎలియాకీము, షెబ్నాయి, యోవాహు అని వారు చిత్తగించుము. నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను గనుక దానితో మాట్లాడము. ప్రాకారం మీదనున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాట్లాడుకుమని రబ్షాకేతో అనగా. 27 రబ్షాకి మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమాని యొద్దకును నన్ను పంపిన, తమ మలమును తినునట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతో కూడా ప్రాకారం మీద కూర్చున్న వారి యొద్దకును నన్ను పంపెను కదా. రబ్షాకు వచ్చి గట్టిగా కేకలు వేసి అరుస్తూ ఉంటే వీళ్ళు చెప్తున్నారు, ఎవరు? ఎలియాకీము, షెబ్నాయి, యోవాహు అనేవాళ్ళు, హిజ్కియా, వీళ్ళు సైన్యాధిపతులు, గృహ నిర్వాహకులు, వీళ్ళు ముగ్గురు. వీళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, రబ్షాకు వచ్చి యూదా భాషలో బిగ్గరగా తిడుతూ ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? నాయనా, మాకు సిరియా భాష తెలుసు, మీ భాష మాకు వచ్చు, కాబట్టి సిరియా భాషలో మాతో మాట్లాడు. ఇక్కడ అనేక మంది వింటున్నారు, వీళ్ళందరి వినికిల్లో యూదా భాషలో మాతో మాట్లాడద్దు, సిరియా భాషలో మాట్లాడు, మాకు సిరియా భాష వచ్చు అంటే ఆయన ఏం చేస్తున్నాడు? నేను సిరియా భాషలో నీతో నీ రాస్తూనే మాట్లాడడానికి రాలేదు. వారు తమ మలమును తినట్లు వారి మూత్రమును వారు త్రాగునట్లు యావత్ యూదా జనాంగముతో నేను మాట్లాడడానికే వచ్చిన. బహిరంగంగా అవమానము జరిగిస్తా ఉన్నాడు, బహిరంగంగా అవమానపు పాలు చేస్తా ఉన్నాడు. అది ఉంటది కదా, సామెత చెప్తారు తెలుగులో, ఏది? భర్త కొట్టినందుకు కాదంట బాధ, దేనికి? తోడుకోవడం చూసినందుకు. ఇప్పుడు వాళ్ళు వచ్చి తిడుతుంటే ఆ మాటలు బట్టి వారికి నొప్పి కలగడం లేదు, కానీ అనేక మంది వింటున్నారని బాధ కలుగుతుంది. నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఒక శ్రమ హిజ్కియా జీవితంలో వచ్చినప్పుడు బహిరంగంగా అవమానము కలుగజేస్తా ఉంది. ఆ శ్రమ బహిరంగంగా అనేక మంది అవమానాన్ని తీసుకొని వస్తా ఉంది. గతించిన దినాలన్నింటిలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక శ్రమ మనకు సంభవించినప్పుడు బహిరంగంగా అవమానం పొందిన సందర్భాలు అనేకం కదా, అనేకము. బహిరంగంగా అన్యుల మధ్యలో మన సాక్ష్యమును దెబ్బతీసే విధానంలో, లేదా మనము, మీరు దేవుని మందిరానికి వెళతారు కదా, దేవుని సన్నిధి కలిగి ప్రతిదినము ఆదివారం దేవుని మందిరం అంటారు, స్వార్థ పరిచర్య అంటారు. ఇటువంటి పరిస్థితులు అవమానకరముగా, ఏదైనా ఒక పరిస్థితి మనకు వచ్చినప్పుడు అవమానము కలిగించే విధానంలో వాళ్ళు మాట్లాడతారు. హిజ్కియా తన జీవితంలో మూడవది, రబ్షాకే ఆ యుద్ధ సందర్భము తనకు తీసుకొని వచ్చింది. మూడవది అవమానము. హిజ్కియా తన జీవితంలో ఈ యొక్క యుద్ధము అనే ఈ శ్రమ ఒక 3 సంగతులను తీసుకొని వచ్చింది. మనం చూసుకున్నాం. మొదటిది, తన శక్తిని తక్కువ అంచనా వేసింది. రెండవది, దేవుని మీద అనుమానము కలిగించే విధానంలో దేవుడే కలుగజేసినాడా అనే ఒక అనుమానాన్ని రేకెత్తించింది. మూడవది, అవమానాన్ని, యావత్తు యూదా జనాంగం మధ్యలో అవమానాన్ని కలుగజేసింది. మనం జ్ఞాపకం చేసుకుంటాం హిజ్కియా జీవితం ఆధారం చేసుకుంటాం. హిజ్కియా తన జీవితంలో ఆ శ్రమ ద్వారా 3 అంతల శ్రమ, అవమానము, అనుమానము తను కలుగజేస్తే, గతించిన దినాలన్నిటిలో మనకు కలిగినటువంటి శ్రమలు అనేకము. వాటన్నిటిలో శత్రువు కలుగజేసిన మొదటిది, మన శక్తిని తక్కువ అంచనా వేసి, మన ప్రార్థన జీవితమును తక్కువ అంచనా వేసి, మన బలహీనతలను ఎక్కువ చేసి చూపించి, మన పడిపోయిన ప్రదేశాలు, నిశ్చయముగా మానవులము అనేక సందర్భాల్లో అనేక పరిస్థితుల్లో జారిపోతాము. అయితే వీటిని ఆధారం చేసుకుని మన మీద దాడి చేసిన సందర్భాలు అనేకము కదా. మన శక్తిని తక్కువ అంచనా వేస్తాం. అంతేకాదు, రెండవది, దేవుడే కలుగజేశాడా? ఇది దేవుడే. ఎవరంటారు ఆ మాట? న్యాయాధిపతుల్లో గిద్యోను అంటాడు, యెహోవా మాకు తోడయుండిన ఎడల ఈ యుద్ధము లేదా ఈ శ్రమలు మాకెందుకు అంటాడు. మిద్యానీయులు యుద్ధం చేయడానికి వస్తే దూత
పరాక్రమం గల బలాఢ్యుడు యెహోవా నీకు తోడై ఉన్నాడంటే అప్పుడు ఆయన చెప్తాడు, యెహోవా మాకు తోడై ఉంటే మా పితరులు మాకు వివరించిన కార్యాలు ఇవి, మా పితరులు మాకు వివరించిన కార్యాలు, యెహోవా మాకు తోడై ఉంటే ఈ శ్రమలు ఈ కష్టము మాకెందుకు అంటాడు గిద్యోను. మనం అనేక సందర్భాల్లో అలాగే ఉంటాం కదా. మూడవది, శ్రమ, ఆ యొక్క యుద్ధము తన జీవితంలో బహిరంగంగా అవమానం కలగజేసింది. మనకు కూడా మనకు కలిగినటువంటి అనేక శ్రమల్లో బహిరంగంగా అవమానం పొందిన వారు. అయితే యెహోవా మాట ఇచ్చాడు, యెహోవా మాట ఇచ్చాడు, ఆయనే నెరవేర్చాడు. మనం చదువుతున్న మాట అది 15వ వచనంలో, 38-15 యెషయాలో ఆయన మాట ఇచ్చాడు, ఆయన నెరవేర్చాడు. మన యొక్క శ్రమలన్నిటిలో హిజ్కియా తన జీవితంలో ఆ శ్రమలో, ఇది శ్రమ యొక్క ప్రభావం గమనించాలా. ఇప్పుడు మనం ఎలా ధ్యానం చేస్తున్నామంటే, హిజ్కియా తనకు యుద్ధము అనే ఒక శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమ తాలూకా ప్రభావము 3 విధాలుగా ఉంది. అయితే ఈయన ప్రతిస్పందన ఏంటి, ఒక 3 సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. హిజ్కియా ఏం చేసినాడు చూస్తామా? 19వ అధ్యాయం. హిజ్కియా ఏం చేసినాడు? 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం. చాలు చాలు. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని. హిజ్కియా ఒక శ్రమ తాలూకు ఆ యొక్క 3 సందర్భాలను వినగానే తన శక్తిని తక్కువ అంచనా వేసి దేవుని మీద అనుమానం రేకెత్తించి బహిరంగంగా అవమానపరిచిన ఆ శ్రమ తాలూకు ఆ యొక్క పరిస్థితి అంతా హిజ్కియా గ్రహించి వెంటనే ఏం చేసినాడంటే తన బట్టలు జింపు వేసుకున్నాడు, గోనె పట్ట కట్టుకున్నాడు. దీని ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు? పాఠము అంటే మనము తగ్గించుకోవాలి. మనము ఒక శ్రమ వచ్చినప్పుడు తగ్గించుకోవాలి. అందుకే దావీదు అంటాడు కదా, నేను శ్రమల పాలై దీనుడనైతిని, యెహోవా నన్ను తలంచుకొనుచున్నాడు అంటాడు. 17వ అధ్యాయం కీర్తన చివరి వచనం అనుకుంటా. 17వ అధ్యాయము చివరి వచనం, క్షమించండి. నలభై అధ్యాయం కీర్తన 40, కీర్తన 40:17. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణ కర్తవు. చాలు చాలు, నా దేవ ఆలస్యము చేయకు. మన తలంపు ఏంటంటే 2వ రాజుల గ్రంథం 19వ మొదటి వచనంలో ఈ శ్రమ, ఈ యుద్ధము తన జీవితంలో ఆ శ్రమ ప్రభావం 3 అంతలుగా ఉన్నప్పుడు హిజ్కియా చేసిన మొదటి పని తాను తగ్గించుకున్నాడు, తన బట్టలు చింపుకున్నాడు, గోనె పట్ట కట్టుకున్నాడు. గమనించండి, యూదా రాజు ఉన్నతమైన స్థానంలో రాజుగా ఉన్నటువంటి ఆ యొక్క హిజ్కియా తన బట్టలు చింపి వేసుకొని గోనె పట్ట కట్టుకున్నాడు. ఊహించండి, మనం ఎప్పుడైనా ఎంత శ్రమ వచ్చినా ఎప్పుడైనా మన బట్టలు చింపుకున్నామా? ఎక్కువ అంటే నెత్తి కొట్టుకుంటాం అంతే కదా, అంతకుమించి మనం ఏం చేయం. యూదా రాజు ఉన్నతమైన స్థానంలో, రాజు స్థానంలో ఉన్న వ్యక్తి తాను ఎంతగా తగ్గించుకుంటున్నాడంటే, అంటే తగ్గింపుకు బట్టలు చింపుకోవడమే సూచన అని నేను చెప్పడం లేదు, కానీ తను ఎంతగా తగ్గించుకుంటున్నాడో మనము ఊహించవచ్చు, ఆలోచించుకోవచ్చు. మా తలంపు, ఒక శ్రమ మనకు వచ్చినప్పుడు, 3 అంతల ప్రభావం మన మీద పడినప్పుడు, యాజ్ ఏ క్రిస్టియన్గా, ఒక క్రైస్తవులముగా, దేవుని బిడ్డలముగా, రక్షణ పొందిన వారముగా మన వైఖరి ఎలా ఉండాలి అంటే, ఆ శ్రమలో మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? దీనత్వము కలిగి, దీనత్వాన్ని నేర్చుకోవాలి. అనేక సార్లు ఏమని చేస్తామంటే కృంగిపోతాం. కృంగుదల దీనత్వం ఒకటి కాదు, గమనించాలి. కృంగుదల దీనత్వం ఒకటి కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే, చూస్తామా మాట, సామెతలు 24:10,
సామెతలు 24వ అధ్యాయం 10వ వచనం. 24:10 సామెతలు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదు. శ్రమ దినమున ఒక శ్రమ మనకు సంభవించినప్పుడు బైబిల్ చెప్పేది కృంగిపోకూడదు, కానీ దీనత్వమును నేర్చుకోవాలి. మనం ఏమనుకుంటామంటే కృంగిపోయి ఇదే దీనత్వం అనుకుంటాం. కాదు కాదు, దీనత్వం వేరు, కృంగుదల వేరు. అయితే ఒక క్రైస్తవుడు శ్రమలో కృంగిపోకూడదు, కానీ ఖచ్చితంగా దీనుడుగా కావాలి. తను తగ్గించుకోవాలి. తన పరిస్థితిని బట్టి దేవుని సన్నిధిలో దీనుడై దేవునికి మొరపెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే ప్రభువు చేత తలంచుకునే అవకాశము, లేదా ప్రభు తలంపులలో మనం ఉండే అవకాశము. 40:17 కీర్తన ప్రకారము, నేను శ్రమల పాలై దీనుడినైతే ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. ఒక శ్రమలో హిజ్కియా, తనకు సంభవించిన శ్రమలో హిజ్కియా వైఖరి మొదటిది తన్ను తాను తగ్గించుకున్నాడు. రెండవది అక్కడే 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము, అది కంటిన్యూషన్ చదువు. మొదటి వచనం. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా మందిరమునకు పోయి కదా, యెహోవా మందిరమునకు పోయి. హిజ్కియా తనకు శ్రమ సంభవించినప్పుడు మొదటిగా తను తాను దీనునిగా చేసుకున్నాడు. రెండవది దేవుని మందిరానికి పోయినాడు. మనం ఏం చేస్తాం? దేవుని మందిరానికి పోవాలంటే ఏదైనా అకేషన్ ఉండాలి, లేదంటే అంత సవ్యంగా ఉండాలి కదా. టైంకి పనులు అవ్వకపోయినా పోము, టిఫిన్ అవ్వకపోయినా పోము, పిల్లలు చిరాకు చేసినా పోము కదా. మనము మందిరానికి పోకుండా ఉండేదానికి అనేకమైన సాకులు, ఒకటి కాదు చాలా ఉంటాయి. ఏదైనా టైంకి ఆటో దొరకకపోయినా ఇంకంతే, ఒక అరగంట లేట్ అయినా ఇంకా ఆటో రావట్లేదు, వాతావరణం తేడాగా ఉన్నా పోము కదా. హిజ్కియా తన శ్రమలో ఒక సైన్యము తన మీదకి వస్తుంది, నిన్ను చంపేస్తాం, మీ మలాన్ని మీరు తింటారని బహిరంగంగా అవమానం పాలు చేసి, నీకు సైన్యము తక్కువ ఉంది అని హేళన చేసి, యెహోవాయే ఈ శ్రమ నీకు కలుగు చేసినాడని అవమానము రేకెత్తించిన సందర్భంలో తన బట్టలు జింపుకొని ఏం చేసినాడు? రెండవదిగా దేవుని మందిరానికి పోయినాడు. ఈ వైఖరి మనకు కావాలి మన శ్రమల్లో. రెండవదిగా మనం తగ్గించుకోవాలి. రెండవది దేవుని మందిరానికి పోవాలి. ఎక్కడున్నా మనకున్నటువంటి శ్రమలో మందిరంలో ఉన్న పరిస్థితులను చూడకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే మందిరంలో ఉన్న పరిస్థితులను చూస్తారు. నిజానికి సమూయేలు దినాల్లో మందిరంలో ఉన్న పరిస్థితులకి సమూయేలు ఉండడము ఎంత గడ్డు పరిస్థితి కదా. నాకు అది మనము ధ్యానం చేస్తే, పాలు విడిచినాడు, చిన్న వయసులో ఉన్నాడు, దేవుని మందిరంలో వ్యభిచారము జరుగుతూ ఉంది, దేవుని మందిరంలో తిండిబోతులై ఎవరు ఏలీ కుమారులు బహుదుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. అంతేకాదు ఇక్కడ రాయబడింది సమూయేలులో, ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై యాజకత్వం చేస్తున్నారంట, పరిచర్య చేస్తున్నారు. యెహోవాను ఎరుగని వారు యాజకత్వం చేస్తున్నారు. తిండిబోతులై శరీరేచ్ఛను నెరవేర్చుకుంటూ దేవుని మందిరంలో జరిగిస్తున్న ఆ పరిస్థితుల్లో సమూయేలు వెళ్ళినాడు, తనను తాను దేవుని సన్నిధిలో సమర్పించుకున్నాడు. ఒక అద్భుతమైనటువంటి ఉద్యమం ఆ దినాల్లో సమూయేలు ద్వారా జరిగింది. నాకు ఒక చక్కటి మాట తెలుగులో, అది అంత క్లియర్గా లేదు, చూస్తామా మాట. సమూయేలు 3వ అధ్యాయం, సమూయేలు 3వ అధ్యాయము 21వ వచనం. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచు వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలీయులందరూ వినగా, ఇదే ఇంగ్లీష్ లో చదవండి. And the Lord appeared again in Shiloh, for the Lord revealed himself to Samuel. Lord revealed himself to Samuel. అంటే తన్ను తాను సమూయేలుకు దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు, బయలుపరుచుకున్నాడు.
గమనించండి, చిన్న వయసు పాలు ఇచ్చిన సమయలు దేవుని స్థానము, ఆయన విధానము, తనను తాను ద లార్డ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ టు శామ్యూయల్, తను తాను సమయలకు ప్రత్యక్షపరుచుకున్నాడంట. నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది మందిరానికి రావడానికి ఇప్పుడున్న పరిస్థితులను వంక పెడుతున్నారు. ఇక్కడ కాదు, మా ఊర్లో సంగతి చెప్తున్నాను. ఎందుకు మందిరానికి చాలా మందిని నేను వెళ్ళినప్పుడు అడుగుతా, అంటే అడుగుతా కదా, మా అమ్మ వాళ్ళని అడిగితే ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు రావట్లేదు అంటే చెప్తారు. అప్పుడు ఇట్లా రావట్లేదు అంటానంటే ఇక్కడున్న పరిస్థితులు అక్కడ అన్ని వాళ్ళు అక్కడ సాగుగా చూపిస్తారు. అది కరెక్ట్ కాదు. సమూయేలు తన పరిస్థితుల్లో, అప్పుడున్న షిలోహు పరిస్థితుల్లో తను ఉండడం సవాలు. అయితే తన భక్తిని, తన సమర్పణను దేవుడు తక్కువ అంచనా వేయాలి. తన యొక్క జీవితాన్ని తను సమర్పించుకున్న విధానాన్ని దేవుడు కనపరిచినాడు. సమూయేలు దేవుని కనపరిచినాడు, దేవుడు సమూయేలు కనపరిచినాడు. దాను మొదలుకొని బెర్షెబా వరకు సమూయేలు మాట చెప్పింది శాసనం. మూడంతల మరి గొప్పదైనటువంటి స్థానాలలో సమూయేలు నిలిచి పరిచయం చేసిన. నా తలంపు ఏంటంటే, హిజ్కియా తనకు ఒక శ్రమ సంభవించినప్పుడు తను తాను తగ్గించుకున్నాడు. రెండవది ఏం చేసినాడు? దేవుని మందిరానికి పెట్టినాడు. మనకు ఉన్న అనేక శ్రమల్లో గత సంవత్సరాలన్నిటిలో మనము మందిరానికి ఎన్నిసార్లు వెళ్ళినాం ప్రశ్న వేసుకుంటాం. లేదు, ఈ కరోనా పాండమిక్ని బట్టి కొంత ఇబ్బంది అయినప్పటికీ దేవుని మందిరములకు వెళ్ళాలి ఆశ నీలో అంటుంది. ఒక శ్రమలో క్రైస్తవుడు చేయాల్సిన పని తను తాను తగ్గించుకోవాలి. రెండవది దేవుని మందిరానికి వెళ్ళాలి. మూడవది చూస్తామా, రెండవ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం. గృహ నిర్వాహకులకు ఎలియాకీమును పెద్దలను చాలు. ఏం చేసినాడంటే హిజ్కియా కొంతమందిని పోగేసి మిగిలిన శేషము కొరకు ప్రార్థించు అని యెషయా దగ్గరకు కబురు పంపినాడు. అంతేకాదు, కబురు పంపి ఆయన ఇంట్లో కూర్చోలేదు. చూస్తామా 15వ వచనం. చాలా 14వ వచనం. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లా ప్రార్థన చేశాను. గమనించాలా, ఒక శ్రమలో హిజ్కియా మూడవ విధానంలో ఎలా స్పందిస్తున్నాడు అంటే, ఇతరుల ప్రార్థన సహాయము కోరి తను తాను ప్రార్థనలో ఉంటూ ఉన్నాడు. అనేక మందిని ప్రార్థన కొరకే వారిని రేపి హిజ్కియా దగ్గరకు, యెషయా దగ్గరకు, అంటే ఒక విధముగా దేవుని సేవకుల దగ్గరకు, ఒక విధముగా ఆ సమయంలో ఉన్న పెద్దలైన వారి దగ్గరకు, యెషయా దగ్గరకు వర్తమానం పంపి ప్రార్థన కొరకే వారిని ప్రేరేపిస్తున్నాడు. అంతేకాదు, తను తాను ప్రార్థన కొరకు ఉపక్రమించినాడు, ప్రార్థన కొరకు వెళ్ళినాడు. నా తలంపు ఏంటంటే, ఒక శ్రమ మూడంతల ప్రభావాన్ని తన మీద చూపిస్తే, తన మూడంతల ప్రభావం ఏంటంటే తను తాను దేవుని సన్నిధిలో తగ్గించుకున్నాడు. రెండవది దేవుని మందిరానికి పోయినాడు. మూడవది ప్రార్థన సహాయము కోరి తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో దేవుడు ఊరుకుంటాడా? దేవుని వైపు నుంచి 3 ప్రతిస్పందనలు చూస్తామా. 19వ అధ్యాయం 6వ వచనం. 19:6. మీ యజమానునికి మాట తెలియజేయడి, సెలవిచ్చినదేమనగా అష్షూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. మనం చదువుకున్నాం కదా, ఎక్కడ 38, 13, 14, 15 వచనాల్లో యెషయాలో కిచకిచలాడినాడంట, గువ్వ వలె మూలిగినాడంట. నాకు శ్రమ సంభవించును అంటాడు, బద్దె నుండి కత్తిరించబడుతున్నాను అంటాడు. ఇటువంటి మిక్కుటమైన శ్రమలో దేవుడు ఏం చేసినాడు? ఆయన
భయపడద్దు. ఒక శ్రమ సందర్భాలు 3 చూసినాం తన జీవితంలో. తన ప్రతిస్పందనలు 3 చూసినాం. దేవుని వైపు నుండి మొదటిది భయపడద్దు. నిజముగా దేవుడు ఎంత నమ్మదగిన వాడు. గత దినాలన్నిటిలో ఒక శ్రమ మనకు సంభవించినప్పుడు ఎంతగా దాడి చేసినా మన స్పందన ఏదైనా దేవుడు మనకు అభయం ఇచ్చినాడు. భయపడొద్దని చెప్పినాడు. తన వాగ్దానాలను ఇచ్చినాడు. తన వాక్యం చేత పోషిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, ఆదరిస్తున్నాడు, ఓదారుస్తున్నాడు. సమీపముగా ఉంది వారి యావత్ బాధలో. 63:9 అనుకుంటే విషయాల్లో ఆయన వారి యావత్ బాధనొందెను అంటాడు. గత సంవత్సరాలన్నిటిలో మనకు కలిగిన బాధలనేకము, శ్రమలనేకము, దుఃఖములనేకము. అయితే దేవుడు మనతో ఉన్నాడు. భయపడొద్దని చెప్తున్నాడు. అభయం ఇచ్చినాడు. హిజ్కియా తన జీవితంలో తనకు కలుగు చేసిన శ్రమలో మొదటిది దేవుని జోక్యము, భయపడొద్దు అన్నాడు. రెండవది మనం ముగించుకుంటాం. రెండవది కాదు 30వ వచనం 19:30 యూదా వంశంలో తప్పించుకున్న శేషము ఇంకను క్రిందికి వేరుతాను, మీదికి ఎదిగి ఫలించింది. 18వ అధ్యాయంలో మనము చదువుకున్న మాటలకి ఇక్కడున్న మాటలకి ఏమైనా పోలికుందా? 18వ అధ్యాయంలో రబ్షాకే వచ్చి తన మీద పలికినటువంటి మాటలు, తను చేసిన హేళన, ఈ పరిస్థితులన్నిటిలో ఇక్కడున్నటువంటి మాటలకు వేరైన కదా, సంపూర్ణంగా వ్యతిరేకంగా ఉంది కదా. ఏమంటున్నాడు? తప్పించుకున్న వారు క్రిందికి వేరుదాన్ని మీదికి ఎదిగి ఫలిస్తారు. ఫలింప ఎక్కడో నాశనం అయిపోతున్నాం. ఎక్కడో ఈ యుద్ధంలో యావత్ దేశం నాశనం అవుతుంది. మనము అష్షూరు రాజు చేతికి మరి పట్టబడతాం, బందీలుగా ఖైదీలుగా తీసుకొని వెళ్ళిపోబడతామనే దుఃఖములో, భయములో, శ్రమలో ఉన్నటువంటి ఈ యొక్క హిజ్కియాకి దేవుడు అనుగ్రహించిన మొదటి మాట భయపడుద్దు అన్నాడు. రెండవది అభయమిస్తా ఉన్నాడు. నేనే రక్షిస్తా. నా మాట చదండి ఏమంటాడు? శేషము, యూదా వంశములో తప్పించుకున్న శేషము ఇంకను క్రిందికి వేరుతాన్ని, మీదికి ఎదిగి ఫలిస్తాను. గత దినాలన్నింటిలో మన శ్రమలు దేవుని అనేక సందర్భాల్లో వచ్చి రాని విధానంలో మనకున్న దుఃఖములోనే దేవునికి ప్రార్థించగా, దేవుని సహాయము కోరగా దేవుడు మనకు అభయం ఇచ్చినాడు. రెండవది మనకు ఫలభరితమైనటువంటి జీవితము, మనమున్న ఆత్మీయ స్థితిని కొంత మెరుగుపరిచినాడు కదా. ఈ శ్రమలో, ఈ దుఃఖములో, ఈ భయములో కదా. చాలామంది అనుకుంటారు శత్రు ఏం చేసినాడు. నేను అనుకుంటాను ఈ కరోనా కొంత ఈ విశ్వాసులను దెబ్బతీయడానికో, కృంగదీయడానికో, భయము పుట్టించడానికో చేస్తే, మీరు గమనించండి, గతసారి మనం ఉన్న విశ్వాస జీవితానికి ఈ 2 సంవత్సరాల్లో ఉన్న విశ్వాస జీవితము ప్రార్థన పెరిగిందా లేదా? అది భయానికో ఇంకా దేనికైనా కానివ్వండి, ఖచ్చితంగా పెరిగింది కదా. ఎందుకు? దేవుడు కలుగజేసే మార్గాలు అలా ఉంటాయి. దేవుడు ప్రతికూల పరిస్థితుల్లోనే తన సహాయమును అనుగ్రహించి మనకు ఫలభరితమైన జీవితాన్ని ఇచ్చినాడు. మనకు ఇంకా మనం విశ్వాస జీవితంలో క్రిందికి వేరుతన్ని ఫలించే గొప్పదైనటువంటి ఆత్మీయ స్థానాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. మూడవది ఆఖరి చూసుకుని మనం ముగించుకుంటాం. 34వ వచనం, నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షింతును. 37వ వచనం అక్క, అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మొక్కుచుండగా చాలు. అష్షూరు రాజైన సన్హెరీబు తన దేశానికి పోయి ఈడేమో పెద్ద పెద్ద మాటలు బలికిచ్చినాడు రబ్షాకేతో. తన దేశానికి పోయి తన దేవత మందిరంలో మొక్కుతుంటే తన 2 కుమారులు పోయి తనను చంపివేసినాడు. మనకు కలిగిన శ్రమ తాలూకు దేవుడు సమూలముగా మనకు కలిగిన శ్రమలన్నిటిలో సంపూర్ణంగా తీసివేసినాడు. దాని జాడలు లేకుండా హిజ్కియా తన జీవితంలో మొదటి దేవుడు తనకు అభయం ఇచ్చినాడు. రెండవది
ఫలభరితమైన జీవితం ఇచ్చినాడు. మూడవది తన శత్రువు అయినటువంటి సన్హెరీబును చంపివేసినాడు. సంపూర్ణముగా ఇంకా మరి తన మీద విజయం అనుగ్రహిస్తూ వచ్చినాడు. మనము కూడా మనకు కలిగిన అనేక శ్రమల్లో దేవుని సన్నిధిలో మనం తగ్గించుకొని ఇతరుల ప్రార్థన సహాయం కోరి దేవుని మందిరమునకు మనం వెళ్ళగా దేవుడు మనకు అభయం ఇచ్చినాడు, ఫలభరితమైన జీవితం ఇచ్చినాడు. అంతేకాదు ఆ శ్రమను సంపూర్ణముగా తొలగించినాడు. ఇప్పుడు హిజ్కియా వలె మనము కూడా దేవుని సన్నిధిలో హిజ్కియా అంటాడు. ఆ మాటలు చదువుకుంటామా? యెషయా గ్రంథం 38 యెషయా గ్రంథము 38 17 వచ్చిన 17 మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనకటట్టు నా పాపములన్నీ నువ్వు పారవేసితివి. గమనించాను, హిజ్కియా తన జీవితంలో మిక్కుటమైన ఆయాసము అంటాడు. ఇంత ఆయాసం, ఇంత శ్రమ నాకు నెమ్మది కలిగేదానికి కారణమైంది. తను ఈ శ్రమ అంతటిలో తను నేర్చుకున్న పాఠం, దేవుడు ఈ శ్రమ కలుగజేసి నాకు నెమ్మదినిచ్చినాడు, దేవుడు తన కాపుదలనిచ్చినాడు, తన భద్రతనిచ్చినాడు. అదే అంటాడు 15వ వచనంలో, నేను ఏమందును, ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే దాన్ని నెరవేర్చెను. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకున్నాను. దేవుడు గద్దినాలన్నింటిలో మనల్ని మెల్లగా కాపుదలిచ్చి క్షేమం ఇచ్చి నడిపించినాడు. హిజ్కియా జీవితంను ఆధారం చేసుకుని తనకు కలిగిన శ్రమలో 3 సందర్భాలను జ్ఞాపకం చేసుకున్నాను. ప్రక్కన చెప్తే నేను చెప్పింది నాకు అప్పచెప్తే నేను ముగిస్తాను. తనకు కలిగజేసే ఒక శ్రమలో శ్రమ యొక్క ప్రభావం హిజ్కియా మీద, హిజ్కియా యొక్క వైఖరి, దేవుడు కలుగజేసిన నెమ్మది. మూడు పాయింట్లు చెప్పుకున్నాం. నాకు అప్పచెప్తే నేను ఎప్పుడు ఓకేనా? మొదటిది, శ్రమ తన్ను ఏం చేసింది? కృంగజేసింది. రెండవది, దేవుని మీద అనుమానము కలుగజేసింది. మూడవది, అవమానము కలుగజేసింది. హిజ్కియా ఏం చేసినాడు? తాను తగ్గించుకున్నాడు. దేవుని మందిరానికి పోయినాడు. మూడవది, ప్రార్థన సహాయం కోరినాడు, తాను ప్రార్థన చేసినాడు. దేవుడు ఏం చేసినాడు? మొదటిది, భయపడద్దు అని అభయం ఇచ్చినాడు. రెండవది, ఫలభరితమైనటువంటి జీవితాన్ని ఇచ్చినాడు. తన శ్రమ తాలూక శత్రువును సంపూర్ణముగా హరించి వేసి తనకు క్షేమం ఇచ్చి నడిపించినాడు. హిజ్కియా అనుభవంలో దేవుణ్ణి మనం స్తుతిస్తాం. అనేక శ్రమలు మనకు ఇప్పుడున్న నెమ్మదికి కారణం. మనకు గద్దినాల్లో కలిగినటువంటి శ్రమలన్నీ మన నెమ్మదికి కారణం, మన క్షేమానికి కారణం. మన ఆత్మీయకముగా మనము ఒక స్థానములో, ఒక స్థాయిలో అంటాడు కదా పేతురు, నేను శోధించబడిన తర్వాత సువర్ణం వలె, యోబు అనుకుంటా కదా, నేను శోధించబడిన తర్వాత సువర్ణం వలె. ఇదే శ్రమల గురించి పేతురు ఏమన్నాడు? ఇది నశించిపో సువర్ణము అగ్ని పరీక్షలో శుద్ధిపరచబడుతుంది అని. మనము మన శ్రమల్లో దేవుడు మనల్ని సువర్ణముగా మార్చి, మన శ్రమలన్నింటిలో మనలను సువర్ణముగా చేసి తన విశ్వాసతను కనపరిచి గతించిన దినాలన్నీ, సంవత్సరాలన్నీ క్షేమముగా మెల్లగా నడిపిస్తూ ఉన్నాడు. దేవుని కాపుదలకు, దేవుని క్షేమానికి, దేవుడు కలిగజేసిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదకరమైన జీవితములకు ఏమిచ్చిన కృతజ్ఞులమై యుగయుగాలు ఆయన సేవించబడ్డాడు. అలాగున మనకు దేవుడు సహాయం చేయను. రండి ప్రార్థన చేసుకుంటాం. శ్రీనివాస్ అన్నారండి, జోసఫ్ శ్రీనివాస్ ప్రే.